Hi, greetings you all in the name of Jesus Christ. I just want to bring this verse that I read about Noah building an ark. నోవాకి దేవుడు చెప్పినప్పుడు నువ్వు ఒక ఓడని కట్టమని దేవుడు చెప్పినప్పుడు ఏది ఆలోచించకుండా నోవా ఆ ఓడని కట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఆయనని వెక్కిరించినట్టు, ఆయనని ఎగతాళి చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అలా జరిగింది అంటే, నోవా ఆ ఓడ కట్టక ముందు ఎప్పుడు కూడా ఆ వర్షాన్ని చూడలేదు, ఎప్పుడు కూడా అలాంటి పెద్ద ప్రళయంని ఆయన చూడలేదు. కానీ దేవుడు నేను ఈ లోకాన్ని నాశనం చేస్తాను అని చెప్పినప్పుడు, నీళ్లతో నాశనం చేస్తానని చెప్పినప్పుడు ఆ మాటకి విధేయత చూపించి నోవహు ఆ ఓడని కట్టడం ప్రారంభించినట్టు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, ప్రజలు, వాళ్ళ ఒపీనియన్ ఆయనకి ఏమాత్రం కూడా అవసరం అనిపించలేదు. వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏం ఆలోచిస్తారో అనేది పక్కన పెట్టి నోవహు ఆ ఓడని కట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ నోవహు ఈ ఓడని కట్టినంత కాలము, ఆ వర్షము ఈ భూమిని ముంచివేసినంత కాలం కూడా నోవహుకు కష్టకాలమే. నోవహుకు నిందలు, అపహాస్యం చేయబడడం, ఇవన్నీ కూడా ఆయన జీవితంలో జరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే దేవుని వాగ్దానము నెరవేర్చబడిందో అప్పుడు వాళ్ళందరూ కూడా రియలైజ్ అవ్వగలిగారు ఎందుకు నోవహు ఓడ కట్టాడు అని. సో మన జీవితంలో ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే, అలాంటి పరిస్థితులు మన జీవితంలో కలిగి ఉన్నామంటే, మనం చేసేది ఇతరులకు అర్థం కావట్లేదు, దేవుడు మన జీవితంలో చేసేది ఇతరులకు అర్థం కావట్లేదు, మనము ఏ విధంగా మనం దేవుని యందు వేచి ఉన్నామో ప్రజలకు అర్థం కావట్లేదు, మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు అర్థం కావట్లేదు, ఆ పరిస్థితులు మనకి మాత్రమే తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావంటే వేచి ఉండు, ఒకరోజు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. అది ఎందుకు నీ జీవితంలో ఇంతకాలం పట్టింది అనే దానికి దేవుడు జవాబుని దయచేస్తాడు. నీ హృదయానికి నెమ్మదిని దయచేస్తాడు, నీ హృదయానికి ఆయన సమాధానాన్ని దయచేసే దేవుడుగా ఉన్నాడు. ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం, Matthew 6:22, ఇట్ సేస్, నోవహు దేవుడు చెప్పిన విధంగా చేసెను అని అక్కడ రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హీ డిడ్ ఎవ్రీథింగ్ జస్ట్ యాజ్ గాడ్ కమాండెడ్ హిమ్. దేవుడు నీకు ఏదైతే చేయమని చెప్తున్నాడో ఆ విధంగా నువ్వు చేసినట్లయితే నీ జీవితంలో దేవుని ప్రణాళికని నెరవేరడం నువ్వు చూస్తావు. దేవుని యొక్క అద్భుతమైన ఆ ప్లాన్ని నీ జీవితంలో ప్రాస్పర్ అవ్వడం నువ్వు చూస్తావు, నెరవేర్చబడడం నువ్వు చూస్తావు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నావంటే భయపడకు. నోవహు కూడా అలాంటి పరిస్థితుల్లో నుండే బయటికి వచ్చాడు. మనమందరం కూడా ఆ నిరీక్షణ కలిగి ఉన్నవారంగా ఈరోజు ఈ కొద్ది మాటలు మీ అందరి జీవితంలో ఈరోజు బలపరచబడాలని నోవహు జీవితాన్ని మీ ముందు పెట్టాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.